ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పైకి కోపం నటించిన లోపల దీనికి నేనంటే ప్రేమే ఉంది. అయినా సరే నేను నిగ్రహంగా విగ్రహంలా ఉంటాను. నువ్వు చెయ్యి వేసి ఎంత టెంప్ట్ చేసినా సరే నేను కమిట్ అవ్వనుగాక అవ్వను. నువ్వెంత టార్చర్ పెట్టినా నేను నీకు లొంగను. ఎంత టార్చర్ చేసావే పసిపిల్లోని. ఇప్పుడు నువ్వు వచ్చి సరసలాడితే నేనే సర్దుకుపోలా? నెవర్. చెర్రీగాడు ఇక్కడ. చైతి చైతి మననా? మరి మొహం మీదేముంది? అమ్మో అమ్మో, చిర్రు ఉంటే చచ్చిపోయేవాన్ని. ఏంటే రూమ్లో తేళ్ల పెంపకం ఏమైనా మొదలుపెట్టావా? లేదంటే మొగుడిని చంపడానికి దోసుకొచ్చా? ఎవడ్రా మొగుడు? ఎవరికిరా మొగుడు? బలవంతంగా తాళి కడితే భర్త అయిపోతాననుకుంటున్నావా? నువ్వు నన్ను ఇష్టపడి నా కోసం ప్రాణాలు ఇవ్వడానికన్నా సిద్ధపడి యుద్ధం చేసేమైనా పెళ్లి చేసుకున్నావా? ఆ భూమిని గగన్ బావతో కలపడానికి, వాళ్లని ఒక్కటి చేయడానికి నా మెళ్ళో తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేసి నా కలల్ని కూల్చేశావు. నా ఆశల్ని ఎండమావులు చేశావు. ఆ తేలు నీ మీద పడితే ఎంతగా భయపడ్డావో, ఎంత కంపరంగా ఫీల్ అయ్యావో నేను అలాగే ఫీల్ అవుతున్నాను. ఈ తాళి నీ చేతులతో నువ్వైనా తీయాలి, లేదా నువ్వు చచ్చాకైనా తీయాలి. లాభం లేదే. ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు. ఇప్పుడే అందరిని పిలిపించేసి మొత్తం పంచాయతీ పెట్టేస్తాను. ఆగో. చెప్పకపోతే మర్డర్ ప్లాన్స్ సీక్రెట్ గా వేస్తున్నాను. చెప్తే పబ్లిక్ గానే చేస్తాను. ఎటు వెళ్ళినా ప్రాబ్లం నీకే. చెప్పనులే, వదిలే. అసలు తేళ్ళు ఎక్కడవే? ఇవే కాదు, ఇంకా చాలా తేళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఆన్లైన్లో పెట్టావా? ఫ్రీ హోమ్ డెలివరీయా? అవును. అసలు ఎక్కడెక్కడ పెట్టావు? వార్డ్రోబ్లో కొన్ని, మంచం కింద కొన్ని, నీ దుప్పట్లో కొన్ని. ఈ తేళ్లకే భయపడితే రేపు పాములు కూడా ఆర్డర్ పెడతాను. పాములా? కుడితే కుట్టించుకొని చచ్చిపో. రాక్షసి. దేవుడా, దీన్నెందుకయ్యా నాకంట కట్టావు? అమ్మో.
వదినా, అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది వదినా? అసలు ఏం జరిగింది? చెప్పొదినా, చెప్పు, చెప్పొదినా. అక్క చెప్పక్క, ఏమైందక్క? ఏం జరిగింది భూమి? మా అమ్మని కాల్చిందెవరో? బావ, నేను డాన్స్ క్లాస్కి వెళ్ళి డాన్స్ నేర్పిస్తుంటే అత్తే నాకు కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పింది బావా. వాడెవడో 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 నాకు తెలీదు బావా. వాడు ఫేస్ కి మాస్క్ వేసుకొని వచ్చాడు. నేను తీయడానికి చాలా ట్రై చేశాను, కానీ తప్పించుకొని పారిపోయాడు. అప్పటికే నేను నీకు చాలా సార్లు ఫోన్ చేశాను బావా, నువ్వే లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఏం చెప్తుందో, ఏం నాటకం స్టార్ట్ చేస్తుందో. అబ్జర్వ్ చేస్తుండు, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్? ప్రమాదమేం లేదు కదా? మీ అమ్మగారి హార్ట్ కి చాలా దగ్గరగా బుల్లెట్ తగిలింది. ఒక రిప్ కూడా డ్యామేజ్ అయింది. బ్లడ్ చాలా లాస్ అయింది. పరిస్థితి అయితే చాలా క్రిటికల్ గానే ఉంది.